స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఎంత అదృష్టవంతులో మనం తెలుసుకుందాం. మనలో చాలామంది నేను దురదృష్టవంతుణ్ణి, నా తలరాత ఇంతే, నా బతుకు ఇంతే అనుకుంటూ వాళ్ళలో వాళ్ళు కుమిలిపోతూ ఉంటారు. తనని తను తక్కువ చేసుకుంటూ ఉంటారు. నేను ఎందుకు పనికిరాను, అనర్హుణ్ణి, నేను ఏది నాకు చేత కాదు, ఇలా తనని తను కుంగిపోతూ ఉంటాడనమాట. ఇదే అసలైన కారణం అనారోగ్యాలకి. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనిషిలో ప్రతి వాడికి ఉండాలి. ఎందుకంటే ప్రతి మనిషికి ఇన్హరెంట్గా ఎంతో శక్తులు ఉంటాయి. ఆ శక్తులని మనం మర్చిపోయి మనల్ని మనం తక్కువ చేసుకుంటాం. అలా కాకుండా చూడండి, మనం రోజు పొద్దున్నే లేచేటప్పుడు ఏ నొప్పులు లేకుండా, ఎవ్వరు మనని లేపకుండా మనకి మనమే లేచామంటే 10 లక్షల మంది ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళకంటే అదృష్టవంతులు ఉంటారు. అంతేకాదు, మనం ఏ యుద్ధంలో కూడా రక్తపాతాన్ని చూడడం కానీ, జైలులో ఒంటరితనం అనుభవించడం కానీ, ఏ అనాథలుగా ఉంటూ అన్నం తినడానికి కూడా లేకుండా శరణార్థ శిబిరాల్లో మనం లేకుండా ఉన్నామంటే 300 కోట్ల మంది ప్రజలలో మనం అదృష్టవంతులుంటాం. మనం ఈరోజు ఏ భయం లేకుండా, ఏ ఆయుధం మన చేతిలో లేకుండా 10 మందిలో మనం హాయిగా తిరగలుగుతున్నామంటే, మన వెనకాల భయంతో ఉంటూ మన అనుచరులను పెట్టుకొని తిరగలేకుండా ఉన్నామంటే మనం ఎంత అదృష్టవంతులం. 200 కోట్ల మంది ప్రజల కన్నా మనం ఎంత అదృష్టవంతులం. మనం కడుపు నిండా ఈ రోజుకి తింటూ, మన ఒంటి నిండా బట్టలు ఉండి, చక్కగా బట్టలు కప్పుకొని, మన ఒక చూరు కింద ఒక ఇల్లుని సమకూర్చుకొని, మనం హాయిగా భోజనం చేస్తూ 10 మందికి పెడుతూ మనం ఆరోగ్యంగా ఉన్నామంటే మనం ఎంత అదృష్టవంతులం. అంతేకాదు, మనకి డబ్బు, ఈరోజు సరిపడా డబ్బుండి భవిష్యత్తుకు కూడా మనం నగదు కానీ డబ్బు కానీ నిల్వ చేసుకున్నామంటే మనం అందరికన్నా ఎంత అదృష్టవంతులం. మన తల్లిదండ్రులు బతికి ఉండి ఆరోగ్యంగా ఉంటూ మనతో కలిసి జీవిస్తున్నారంటే మనం ఎంత అదృష్టవంతులం. జీవితంలో అనాథలు అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళు కాదు. తల్లిదండ్రులు ఉండి కూడా వాళ్ళని అనాథలుగా ఉంచుతూ వాళ్ళని సరిగ్గా చూసుకోకుండా ఉండడమే అసలైన అనాథలు. ఇంకా మన కుటుంబ సభ్యులతో కానీ, స్నేహితులతో కానీ, ఇతర కుటుంబ సభ్యులతో కానీ, మనం సమాజంలో కానీ తలెత్తుకొని గర్వంగా తిరగలుగుతున్నామంటే మనం ఎంత అదృష్టవంతులం. మన వాక్కుతో ఇతరులను బాధ పెట్టకుండా మనం ఎంతో కొంత సేవ చేస్తూ అందరికీ ఉపయోగపడేటట్టుగా మనం ఉండగలిగితే అది ఎంత అదృష్టం. కనుక ఈ అదృష్టాలన్నీ మనకుండగా నాకు ఇది లేదు, అది లేదు అని అసంతృప్తిగా జీవితాన్ని గడిపితే అది ఎంత దురదృష్టకరం. మనం ఎప్పుడు కూడా అదృష్టవంతులమే.